జై గురుదత్త. మీరు చేస్తున్న పని న్యాయమైనదే అయినప్పుడు, ధర్మమైనదే అయినప్పుడు, ఈ ధర్మమైన పనికి కూడా అడ్డు వస్తున్నటువంటి శత్రువుల యొక్క బాధ తొలగిపోవాలంటే, మీరు ధర్మకార్యం ఏది మొదలుపెట్టినా దానికి శత్రువులు కొందరు అడ్డు వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ శత్రుత్వం మనకు ఉండకుండా ఉండాలంటే, శత్రువుల యొక్క దృష్టి మన మీద ఉండకుండా ఉండాలంటే, ఎవరు శత్రువులు మనకు ఎదురు రాకుండా ఉండాలంటే నేను చెప్పే పరిహారాన్ని చేసుకోండి. అదేమిటంటే, ఒక 38 నల్ల మినుములు, 40 బియ్యపు గింజలని తీసుకొని ఊరు చివరన ఖాళీ ప్రదేశంలో ఒక గొయ్యి తీసి ఈ నల్ల మినుములు 38, 40 బియ్యపు గింజలని అందులో గొయ్యిలో వేసి మూసేసి ఒక నిమ్మపండు దానిపైన పెట్టిరండి. ఆ చేస్తున్న ఈ ప్రక్రియ జరుగుతున్నంతసేపు ఆ శత్రువు యొక్క పేరును ఉచ్చరించి వాడి వల్ల నాకు ఏ విధమైనటువంటి ఆటంకం కలగకూడదు అని మనసులో తెలుసుకొని ఈ యొక్క ప్రక్రియ చేయండి. జై గురుదత్త.